ఉంటుంది So కదా. unless అండ్ Indialo DGCA is very particular, and unless a thorough pre-flight inspection is done by the licensed engineer, aircraft is not released under. అదే So అండి. DGCA is very particular on that, and pilot also will not accept the aircraft unless the engineer thoroughly verifies everything and certifies and clears the aircraft. Only then the pilot will accept the aircraft. ఇప్పుడు So the cause of technical snag is very, very minimal, but machine is a machine, and unfortunately it can give up at any time in spite of so many precautions being taken on ground. When you are in air, you never know. అంటే టెక్నికల్ కాకుండా ఇంకా ప్రమాదం ఏ కోణంలో జరిగే అవకాశం ఉంటుంది? Technical is the only thing, and for takeoff Technical is the and only thing. all the equipment have backup, and like mechanical, and then electrical, then there is manual. So ప్రతి aircraft system లో కూడా backup ఉంటుంది. So technical snag reaction time దొరకకపోవడం ఒకటి ఉండొచ్చండి. If there's an engine failure or a control failure. ఇప్పుడు ఈ లాస్ ఆఫ్ కంట్రోల్ లో ఒకవేళ బాగా హైట్స్ కి వెళ్ళిపోయి ఉంటే ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యి దే స్టిల్ హ్యావ్ సమ్ టైమ్ టు glide, and probably the pilot will have some reaction time. But in this particular case take off అయిన వెంటనే అయింది కాబట్టి వాళ్ళకి రియాక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉండిందండి. అంటే మీరు చెప్పిన వాటిలో ఆ రెండు పాసిబిలిటీసేనా భరత్ రెడ్డి గారు? ఒకటి ఇంజిన్ ఫెయిల్యూరు లేదా లాస్ ఆఫ్ కంట్రోల్, ఈ రెండే తప్ప ఇంకేమన్నా ఉంటాయి? ఎందుకంటే జస్ట్ 5 minutes ఆఫ్ ద టేక్ ఆఫ్ ఈ ప్రమాదం జరగడం, ఒకవేళ లాస్ ఆఫ్ కంట్రోల్ ఏమన్నా ఉంటే అందులో హ్యూమన్ ఎర్రర్ ఇంటర్వెన్షన్ అదేమన్నా ఉండే అవకాశం ఉంటుందా? చాలా తక్కువ అండి, బికాస్ దేర్ ఆల్ ట్రైన్ పైలట్స్. ఐ డౌట్ దేర్ కుడ్ బి ఎనీ హ్యూమన్ ఎలిమెంట్. సో మోస్ట్ ఆఫ్ ది అంటే టెక్నికల్ ఎర్రర్సే, టెక్నికల్ గ్లిచెస్ వల్లే అయ్యి ఉండాలి. కానీ అండ్ ఈ బోయింగ్ అయినప్పటికీ కొన్ని అనుమానాలు ఏంటంటే, అంటే కొన్ని జాతీయ మీడియాలో ఈ మధ్య కొంత ఏదో డిస్కషన్ జరిగింది బోయింగ్ విమానాలకు సంబంధించి కూడా. 787 Dreamliner 2009 నుంచి వాడకంలో ఉందండి. And over a period of time there were issues and with the fuselage అనేది మన passengers కూర్చొని ఆ ప్లేస్ fuselage అంటారండి. దాంట్లో కొన్ని స్ట్రక్చర్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి ఇనిషియల్ గా, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే రెక్టిఫైడ్ ఆల్ దోస్ థింగ్స్, అండ్ రీసెంట్ టైమ్స్ లో దేర్ హస్ బీన్ నో టెక్నికల్ ఇష్యూ విత్ డ్రీమ్లైనర్ మెషిన్స్. ఓకే. అంటే సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు భరత్ రెడ్డి గారు అంటే ఆ తీవ్రత ఎలా ఉండొచ్చు? In this particular case, as all of you are aware, and it's a very long haul flight, so wings లో ఫ్యూల్ చాలా ఎక్కువ ఉంటుంది. Obviously because 10 hours of flight, so plus reserve fuel తీసుకెళ్లారు. సో క్రాష్ అయిన వెంటనే ఆ ఫ్యూల్ చాలా త్వరగా ఫైర్ అంటుకుని, సో ఇంటెన్సిటీ ఆఫ్ ద యాక్సిడెంట్ ఈజ్ ఆన్ వెరీ హైయర్ సైడ్ కదా. అసలు ఫ్యూల్ ఏం కన్స్యూమ్ అవ్వలేదంటే టేక్ ఆఫ్ అయిన వెంటనే అయింది కాబట్టి దే వుడ్ హార్డ్లీ కన్స్యూమ్ ఎనీ ఫ్యూల్. సో అంటే చాలా అంటే దెర్ ఆర్ వెరీ లెసర్ ఛాన్సెస్ ఆఫ్ అంటే ఎస్కేప్ అవడానికి కూడా చాలా తక్కువ అవకాశం ఉంటుంది. చాలా తక్కువ అండి. లెట్స్ ఆల్ విష్ అండ్ ప్రే దట్ అదే చేయగలం, అదే చెయ్యాలి కానీ సర్వైవ్, బట్ ఆన్ ద ప్రైమ్ ఆఫ్ ఫేస్ ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ వెరీ రిమోట్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్. వెరీ రిమోట్ ఛాన్సెస్. యా. ఇంకా భరత్ రెడ్డి గారు అంటే కెన్ యూ జస్ట్ ఎడ్యుకేట్ సమ్ మోర్ ఆన్ దిస్ ఇన్సిడెంట్ అండి, యాక్సిడెంట్లో ఇంకేమైనా చెప్పగలుగుతారా? And it's too early and too premature to comment on the actual cause of accident. Unless we get some more information on it. I understand. And pure daytime weather could not be a reason, because weather has been pretty decent there in Ahmedabad airport as per the report that I've seen. So weather cannot be a reason. At the time of release, I don't think engineering department would have taken any kind of chances before releasing the aircraft. Pilot also would not have taken, because it's a very long haul flight. Pilot also would have taken all his necessary precautions, and he would have done his pre-flight checks thoroughly. అది ఖచ్చితంగా జరుగుతాయి కదా. అది ఈవెన్ ఏది చిన్న డొమెస్టిక్ 1 hour వెళ్ళాలన్నా, ఈవెన్ ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలన్నా కూడా జరగకుండా అసలు పర్మిషన్ జరగకుండా DGCA అసలు పర్మిట్ చేయదు. వెరీ ఫార్మల్. యా. అలాగే పైలట్స్ కూడా అన్ని చెకింగ్స్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు దే ఆర్ అలౌడ్ టు ఫ్లై. బ్యూటీ ఏంటంటే అంటే లైక్ FAA ఆర్ EASA, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, కానీ యూరోపియన్ ఎయిర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నిటితో కంపేర్ చేస్తే ఇండియన్ DGCA ఇస్ మోర్ స్ట్రింజెంట్ విత్ ద రూల్స్ అండి. అచ్చా. అంటే if we go back to the records, the number of crashes are very minimal, or we can say negligible in Indian airspace with Indian aircraft as compared to aircraft in Europe or in US. The rate of accident is higher there as compared to India.
అదే ఇంత పెద్ద పెద్ద ప్రమాదాలు ఎప్పుడు కూడా ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలో రేరే రేర్ కాదు వీ కెన్ సే. ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా మ్యాంగ్లూర్లో కానీ క్వశ్చన్లో కానీ టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్స్ రన్వేలో ఓవర్ షూట్ అయి జరిగింది తప్ప టెక్నికల్ స్నాగ్ ఇంత మేజర్ గా టేక్ ఆఫ్ అయిన వెంటనే ఈ రీసెంట్ టైమ్స్ లో ఇదే అండి. మ్యాంగ్లూర్ అది మీరు చెప్పిన దాంట్లో 2010లో యా టేబుల్ టాప్. అన్ఫార్చునేట్లీ ఒక 158 ప్యాసింజర్స్ ఆన్బోర్డ్ ఉన్నారు, అందరూ కూడా క్యాజువాలిటీస్ ఉన్నారు. ప్రపంచ ఏవియేషన్ హిస్టరీలో ఉన్నాయి పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ ఉన్నాయి. 1996లో ఒక 350 క్యాజువాలిటీస్ ఉన్నారు సౌదీ అరేబియాకి సంబంధించి. బట్ ఐ మీన్ రియల్లీ మీరు అన్నట్టు ప్రే చేయాలి, కానీ అక్కడ ఇన్సిడెంట్ ఒక్క నిమిషం అండి, ఆఫీసర్ మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. मिनट्स में पुलिस बाकी सभी बॉडियां सिविल एडमिनिस्ट्रेशन कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे. फायर फाइटर वगैरह स्थल पे हाजिर है. लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है. ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे. मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूं, सभी हमसे सहयोग करें. जितनी पुलिस और उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, बीएसएफ, सीआईएसएफ, कॉर्पोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं. प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुंचा सके. थैंक यू. ఏం చేయగలుగుతారు, ఎంతవరకు అవకాశం ఉందో అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు అధికారులు. ఖచ్చితంగా చేస్తారు. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి అక్కడ తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం హాస్పిటల్కి. కానీ భరత్ గారు ఉన్నారా? చెప్పండి. యా